సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డి వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. పోలీసులు ఊహించిన ట్విస్టే ఇచ్చారు. ఇలాంటి కేసులు కూడా నమోదు చేస్తారా, ఇలా కూడా పోలీసులు కేసులు నమోదు చేయవచ్చా అన్నట్టుగా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. సవీంద్రారెడ్డి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈయన చాలా కాలంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో జ్యూస్ షాప్ నడుపుకుంటున్నారు. అంటే చెరుకు రసానికి సంబంధించిన ఒక షాప్ నడుపుకుంటున్నారు భార్యతో కలిసి. సోమవారం సాయంత్రం షాప్ నుంచి భార్యతో కలిసి కారులో ఇంటికి వెళ్తూ ఉన్న సమయంలో మధ్యలో 5 వ్యక్తులు వచ్చి అడ్డగించారు. తాము తాడేపల్లి పోలీసులమని చెప్పి సవీంద్రారెడ్డిని తీసుకెళ్లారు. కారుతో సహా అతడి భార్యను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. మేము తాడేపల్లి పోలీసులం, వచ్చి స్టేషన్ లో మాట్లాడుకోండి అంటూ సవీంద్రారెడ్డి భార్యకు చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఆమె తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తే తాము ఎవరిని అరెస్ట్ చేసి తీసుకురాలేదు అంటూ సమాధానం ఇచ్చారు అక్కడ పోలీసులు. దాంతో ఆమె హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారు. తన భర్త కనిపించడం లేదు, 5 తీసుకెళ్లారు, పోలీసులమని చెప్పారు, కానీ ఎక్కడున్నారో ఇప్పటికీ చెప్పడం లేదు. పోలీసులు మాత్రం మేము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారని కోర్టుకు వివరించారు. హైకోర్టులో ప్రభుత్వ తరఫున న్యాయవాది కూడా మేమైతే సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు అని చెప్పారు. కానీ అతడి తరఫున న్యాయవాది మాత్రం సవీంద్రారెడ్డిని ఒంగోలులోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో దాచినట్టు మాకు సమాచారం ఉందని కూడా కోర్టుకు చెప్పారు. ఆ సందర్భంగానే హైకోర్టు ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ఒక ప్రశ్న సంధించింది. సవీంద్రారెడ్డి భార్య తన భర్త కనిపించలేదని ఫిర్యాదు చేస్తే మరి మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అని హైకోర్టు ప్రశ్నించింది. లేదు, ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదు, కానీ డైరీలో మాత్రం నమోదు చేశామని చెప్పారు. కానీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు మీరు అని. కాబట్టి ఎవరు అరెస్ట్ చేశారో ఎక్కడున్నారో సంబంధం లేదు, రేపు అంటే బుధవారం హైకోర్టు ముందు హాజరుపరచాల్సిందే సవీంద్రారెడ్డిని అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇంతలో హైకోర్టులో మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది అరెస్ట్ చేయలేదని చెప్తే పోలీసులు మాత్రం ఇప్పుడు ప్రతిపాడు పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు, కేసు నమోదు చేశారు. కేసు కూడా ఏం కేసు పెట్టారు? గంజాయి కేసు పెట్టారు. సవీంద్రారెడ్డి విజయవాడ నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు, అతడి దగ్గర మాకు 1.5 కిలో గంజాయి దొరికింది అంటూ కూడా కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటంటే నిజంగానే సవీంద్రారెడ్డి గంజాయి వ్యాపారం చేశారా? అసలు ఈ కేసు ఎందుకు పెట్టారు? నిజానికి పవన్ కళ్యాణ్ ను నారా లోకేష్ ను కించపరిచేలాగా ఇతడు పోస్టులు పెట్టారు అన్నది తెలుగుదేశం పార్టీ జనసేన వల్ల ఆగ్రహం. సోషల్ మీడియాలో ఇదివరకే ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంత దారుణంగా పోస్ట్ పెట్టారు అంటే ఇతన్ని టార్గెట్ చేసుకుని టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతూ వచ్చారు. నిన్న సోమవారం సాయంత్రం హఠాత్తుగా పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ కేసులో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కేసులు అయితే పెద్దగా స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే నోటీసులు ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే సవీంద్రారెడ్డి దగ్గర గంజాయి దొరికింది, ఇతను గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారంటూ ఈ కేసు తప్పుడు కేసు నమోదు చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఊహించని ట్విస్టే. అంటే గంజాయి కేసు పెడితే బెయిల్ అంత ఈజీగా రాదు, లోపల జైలుకు పంపొచ్చన్న ఉద్దేశంతోనే పోలీసులు నిజంగా ఈ ప్లాన్ చేశారా? కేజీన్నర గంజాయి దొరికింది అతడి దగ్గర అని చెప్పారు. నిజంగానే కేజీన్నర గంజాయి దొరికి ఉంటే అతడిని నిన్ననే అరెస్ట్ చేసినప్పుడు వెంటనే పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించి ఉండేవాళ్ళు కదా. తీసుకెళ్లి రహస్యంగా ఉంచి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారించి బుధవారం మా ముందు హాజరుపరచాల్సిందే అని చెప్పిన తర్వాత ప్రతిపాడు పోలీసులు ఈ వ్యవహారాలంతా బయటకు తెచ్చారంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ గా సవీంద్రారెడ్డిని బుక్ చేయడానికి ఈ గంజాయి కేసు నమోదు చేశారు అన్న అనుమానాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీని మీద న్యాయ పోరాటం ఎలా ఉంటుంది, తదుపరి ఎలా ఉంటుందని చూడాలి.